UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ వెన్ యూ సెలెక్ట్ ఎ స్టోరీ దీంట్లో వాట్ రియల్లీ ఎక్సైటెడ్ యూ What excited me is that I did not know anything about bench. Asal bench and a concept untadani I didn't know. So when they told me that okay we are doing a series in the software industry, it's about bench, and I said what is bench? నాకు తెలిసింది బ్యాక్ బెంచ్ ఫస్ట్ బెంచ్ అంతే బ్యాక్ బెంచర్స్ అండ్ ఫస్ట్ బెంచర్స్ లేదు బెంచ్ ఇస్ అ కాన్సెప్ట్ దిస్ దట్ ఐ సెడ్ మై గాడ్ ఇట్ ఇస్ సో ఇంట్రెస్టింగ్. అండ్ దెన్ క్యారెక్టర్ డిస్క్రిప్షన్స్ ఇచ్చినప్పుడు ఐ రియలీ లవ్ ద రవీస్ క్యారెక్టర్, లేకపోతే బాలుస్ క్యారెక్టర్, అదే చరణ్స్ క్యారెక్టర్, వైభవ్స్ క్యారెక్టర్, రితికాస్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చాయి, రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్. సో ఇవి చూసుకున్నప్పుడు నాకేమనిపించింది అంటే చాలా రిలేటబుల్ గా ఉండబోతుంది ఇది. ఐటీ వాళ్ళే కాదు, ఎందుకంటే వీళ్ళ ఐటీలో సెటప్ అంతే, బెంచ్ మీద ఉన్నారనే కానీ దే రియలైజ్ దట్ నాట్ జస్ట్ దేర్ జాబ్స్, దేర్ లైఫ్ హస్ ఆల్సో బిన్ ఆన్ బెంచ్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు నో. యా సో అది దానికోసం దే రియలైజ్ దట్ ఓకే మన లైఫ్స్ కూడా బెంచ్ మీద ఉన్నాయి, మన జాబ్స్ ఒకటే కాదు అని చెప్పి దే కైండ్ ఆఫ్ ఇంట్రోస్పెక్ట్ ఇన్ టు వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ లైఫ్ అండ్ ఫైండ్ అ బ్యాలెన్స్ బిట్వీన్ వర్క్ అండ్ లైఫ్. యా That's what the series is about. బట్ ఇప్పుడు డైరెక్టర్ గా నిన్ను అడిగే టైంలో ఏంటంటే అందరూ ఈ పాటికి ఒక 70 సార్లు అడిగి ఉంటారు, ఓ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి, తనికెళ్ళ భరణ్ లాంటి గారి మహానటులు మీరు ఎలా డైరెక్ట్ చేశారండి అని చెప్పి చాలా మంది అడిగి ఉంటారు. ఈ పాటికి చెప్పి నీకు నేను అడిగేది ఏంటంటే అలా వాళ్ళిద్దరినీ హ్యాండిల్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్లు అనుకుని ముందు రాసుకున్నవేనా, లేకపోతే రాసుకున్న తర్వాత వాళ్ళని పెట్టుకుందామని అనిపించిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెబ్యూలోనే తనికెళ్ళ భరణి గారు వచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారి లెజెండ్స్ తో యాక్ట్ చేయడం ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఐ మీన్ డైరెక్ట్ చేయడం ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఫస్ట్ మేము రాసుకున్నప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు అని అనుకున్నామండి. క్యారెక్టర్ పేరుగా అందుకే ప్రసాద్ అని వస్తుంది, రాజేంద్ర ప్రసాద్ గారే ఉండే. వీ హ్యాడ్ నో అదర్ ఆప్షన్స్. సో నేను వెళ్ళి నెరేట్ చేసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి చాలా నచ్చింది క్యారెక్టర్. సో హీ వాజ్ వెరీ వెల్కమింగ్. ఆయన చాలా బాగుంది చేద్దాం మాన్సా అని చెప్పి చాలా ఎగ్జైట్ అయ్యారనమాట. సో యా క్యారెక్టర్స్ చేంజ్ చేసింది ఏం లేదండి యాక్టర్స్ వచ్చాక. సేమ్ విత్ తనికెళ్ళ భరణి గారు కూడా, ఆ క్యారెక్టర్ పేరు రామనాథం. వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేసేటప్పుడు వాట్ ఈస్ ది టఫెస్ట్ మూమెంట్ యూ రియల్లీ ఫేస్డ్? రియల్లీ హ్యాండ్లింగ్ అనేది ఏం లేదండి, బికాజ్ ఎందుకంటే వాళ్ళు దే ఎంజాయ్డ్ ద క్యారెక్టర్స్ ఎ లాట్. సో దెర్ వర్ డిస్కషన్స్, ఇచ్చేద్దామా అచ్చేద్దామా, ఇది బాగుంటుంది మాన్సా, ఈ లుక్ బాగుంటుంది, ఈ సీన్ లో ఈ డైలాగ్ చెప్తే బాగుంటుంది, ఇది చాలా బాగుంది. Very well, and because they understood the story so to what level అంటే వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ కూడా కరెక్ట్ గా సెట్ అవుతున్నాయి స్టోరీలోకి. ఇట్స్ నాట్ దట్ ఓ ఇప్పుడు వీళ్ళు చెప్పారు కాబట్టి మనం చెయ్యాలా అని ఎప్పుడు అనిపించలేదు. వీళ్ళు చెప్పారు ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారు, అది మనం అది మనం ఇంక్లూడ్ చెయ్యాలి అనిపించేలాగా ఇచ్చేవాళ్ళు. బట్ ఇక్కడ ఈ సిరీస్ కి ప్లస్ పాయింట్ నువ్వే, మైనస్ పాయింట్ నువ్వే. ఎందుకు? ఎలా అంటే ఇప్పుడు నువ్వు దీనిలో ఉంటే ఈ క్యారెక్టర్ నీహారిక్ చేస్తే బాగుండేది అని నీ ఫ్యాన్స్ ఫీల్ అవ్వచ్చు, మెగా ఫ్యాన్స్ ఫీల్ అవ్వచ్చు, బికాస్ యూఆర్ వాస్ట్ ఎంపైర్ అరౌండ్ యూ. మెగా ఫ్యాన్స్ అంటే ఇట్స్ వరల్డ్, ఇట్స్ డిఫరెంట్ వరల్డ్. మరి ఈ దీనిలో క్యారెక్టర్ చేయకపోవడానికి కారణం ఏంటి? మా డైరెక్టర్ చేయనివ్వలేదు. లేదు, we were shooting for something else, Pink Elephant లో, so I did not have the time to give it to this series. అది ఒక్కటే కాకుండా ఇట్స్ నాట్ దట్ ఐ టెల్ ఆల్ మై డైరెక్టర్స్ నన్ను పెట్టుకొని నాకు చేయాలి అంటే నన్ను పెట్టుకొని చేయాలి, and I don't do that, but yeah, it is a good story. I'm very happy that I got to produce it at least. అంటే బట్ రైట్ ఫ్రమ్ ది డే వన్ మీ ప్రొడక్షన్లో వచ్చే పింక్ ఎలిఫెంట్లో వచ్చిన వాటి కన్నా హౌ డిఫరెంట్ ఇట్ ఈజ్ అన్నది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ ది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నౌ యువర్ ఫ్యామిలీ హ్యాస్, మెగా ఫ్యామిలీ అజ్యూమ్డ్ ది డైమెన్షన్ ఆఫ్ పవర్. డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కొనిదెల పవన్ కళ్యాణ్, ఆ వాతావరణం గట్ట ఏమైనా ఉన్నాయా కథలో? అంటే చిన్న పొలిటికల్ టచ్ గానీ పొలిటికల్ ఫేవర్ గానీ? లేదండి, నథింగ్ యాజ్ ఆఫ్ నౌ. కానీ ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఆల్సో, ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ ఇట్. కానీ నాకు
స్టోరీ పరంగా it has to be very convenient, అంటే it has to be very sorry అంటే properly organic. It has to be very organic, ప్రాపర్లీ ఇన్కార్పొరేటెడ్. మరి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇది పెడదామండి, సడన్ గా DCM గారు నడుచుకుంటూ వస్తారంటే డజంట్ మేక్ సెన్స్, రైట్? సో అలాగా ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ ఇన్కార్పొరేటెడ్, ఆర్గానిక్ గా వస్తే ఐ విల్ బి డెఫినెట్లీ ఇంట్రెస్టెడ్. ఇన్ దిస్ ఓన్లీ, not in this, in any other project, ఇందులో అసలు పొలిటికల్ టచ్ లేదు. ఓకే, అంత జీవితంలో ఉండే పాలిటిక్స్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పాలిటిక్స్, ఫాదర్ మదర్ ఇంకా డాటర్ మధ్యలో ఉండే పాలిటిక్స్, ఫాదర్ డాటర్ సాఫ్ట్వేర్ పాలిటిక్స్, ఇవి ఉన్నాయి అంతే. అదే ఇప్పుడు పరువు వచ్చింది, ఇట్ ఈస్ ఎ రన్ అవే హిట్ దాంట్లో, అండ్ నౌ దట్ యువర్స్ ఇస్ కమింగ్, హౌ విల్ దిస్ కంపీట్ విత్ ఇట్? Oh no, I think we in the OTT platform prastaniki unde world lo, I think everything has its own space. Parvu is definitely a very it's a very good show. Moreover, it has its own audience genre. It's a very serious subject that deals with caste, and that deals with little political system. It deals with all of that. It deals with murders. It's a very serious topic. It's very serious. It's a very serious topic. Very well Ours made. is a very silly topic. Ours is very silly, very entertaining, that has a very emotional end to it. So how does that beautifully transform from something so entertaining, inta hilarious nunchi, how does it transform to something that is very emotional and that actually is a tearjerker anedi is what our show is about. Okay. So it's not competition, but it's definitely both have its own space. Both are in different OTT platforms. Both one released and it became a hit. This is hopefully చాలా పెద్ద హిట్ పరువు. Yeah. And మీది కూడా ఎందుకంటే బికాస్ ది కంటెంట్ దట్ యు ఆర్ నౌ టెల్లింగ్ ఈజ్ ఎ వెరీ హైలీ ట్రెండింగ్ కంటెంట్ రైట్ నౌ. ఆ బెంచ్ లైఫ్ అంటే అందరూ కనెక్ట్ అయిపోతారు, ఐటీ ఎంప్లాయీస్ అందరూ కనెక్ట్ అవుతారు, ఐటీ ఎంప్లాయీస్ పేరెంట్స్ అందరూ కనెక్ట్ అవుతారు, అయ్యో అనుకుంటారు ముందున కూర్చుని. బట్ యూ యాజ్ పర్ యువర్ ఫ్యాకల్టీస్, యు ఆర్ ఎ రైటర్. I didn't write much, but I like writing. You like writing, but అది ముందు ముద్దపప్పాకే మరి ఆ ఇన్స్టింక్ట్ పోదు కదా. somebody is writing, అదేదో ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. I like writing dialogues. Yeah, I like. మరి దీంట్లో ఏమైనా చేంజ్ చేసుకున్నావా? లేదా completely you left it to her? Fully Mansa and Mahesh garu. What is that she made you believe her so I much? love her. Relationship. No, I've seen she's been working with us from 2017. We did 2 shows before this. And first lo nen Mansa work chusa, Mansa work ni kalisan Mansa kanna. తను వైజాగ్ లో ఉండే, షీ యూస్ టు సెండ్ హర్ వర్క్ అనమాట, తన డైలాగ్స్ అదంతా తను షీ యూస్ టు మెయిల్ ఇట్ కదా, షీ యూస్ టు మెయిల్ ఇట్ అండ్ దెన్ ఐ యూస్ టు సీ ద వర్క్ అండ్ దెన్ దీని వెనకాల ఎవరున్నారు అంటే అలా ఒక రోజు మమ్మల్ని కలవడానికి హైదరాబాద్కి వచ్చారు. So and then I said, you don't look like you wrote this much comedy. She looked very calm, very quiet. Asal nu inta comedy rasavante I can't imagine and cheppi. So through our journey for all these years, I sort of understood that she has good clarity on what she wants, and she's a very good she has a very good eye for content. Chala manchi, and her imagination is also very nice. So I understood that she has that, and while working also she has very good command on the work that she's doing. Because a lot of people ask me, మీరు ఒక్కళ్ళే అడగలేదు ఇప్పటి వరకు ఇంటర్వ్యూలో, how is it being a lady director in this male dominated industry అని. That is an old topic in fact, so because Vijay Nirmala after Vijay Nirmala Kaldindi Jaya became the director, and Nandini Reddy is slightly successful. Exactly. She made her mark. So it is an old question. Exactly. But still there is some sort of a pressure I feel mentally that you'll have to work. Guys oka 1 step work cheste manam oka 1.5 step work cheyali to get that name, to have that stand is what I think, and I saw that in her, that she was able to do that. You also believe that? Yeah. For a girl to score more, she has to work 1.5? Yes. When men work for 1? Yes. Not.
స్పేస్ లోకి వెళ్ళి వచ్చేస్తుంటే లేడీస్, Yeah, but- వాట్ ఈస్ దిస్ ఆఫ్టర్ ఆల్ డైరెక్షన్? We're Tell able me. to go to space, but in the night time we're not able to walk, no sir. It's about how society or the circumstances are rather than. Yeah.